ఏదోలా ఉంది నువ్వే లేక, ఏమి బాలేదే నువ్వెళ్ళాక. ఓ నో 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 నో. మీ బ్యాచ్లో పూరి గారు ఒకళ్ళని ఇంకా ఉన్నారా? యాక్టింగ్ కోసం వచ్చేస్తాను, ఎందుకంటే శివాలో హిందీ శివాలో కనిపిస్తాడు మనం. నువ్వు కూడా సంపాదించుకోవాలి కదా అన్నాళ్ళు, ఈ పావలా బేరాలు నీకు అని చెప్పి తిట్టాడు. ఆ రోజు ఆ డెసిషన్ సీరియస్గా తీసుకుని ఉంటే ఈ పాటికి నేనే ఫుల్ ఫ్లెడ్జ్ ప్రొడ్యూసర్ అయ్యి ఉన్నాను. రోజు పూరి జగన్నాథ్ మణికొండలో ఎప్పుడో ల్యాండ్ కొన్నాడు, అది ఎక్కడ కొన్నాడో మర్చిపోయాడు. ఎక్కడ కొనాలి రా, మారిపోయింది తిరగట్లేదని చెప్పి తిరుగుతున్నాం మణికొండ మొత్తం. రాజమౌళి గారు పూరి జగన్నాథ్ కార్ దిగి చూసి తొందరగా మీది ఎక్కడ ఉంది, మీ ల్యాండ్ కూడా మా పక్కనే అంటారు ఆయన. ఇండస్ట్రీలో ఇది కాదు 100 జన్మలు ఎత్తినా ఇదే మాట చెప్తాను, హీఈస్ మై గాడ్ ఫాదర్. మీ బ్యాచ్లో పూరి గారు ఒకళ్ళని ఇంకా ఉన్నారా ఎవరన్నా? నాకన్నా సీనియర్స్ బ్యాచ్ అది. అప్పటికే వీళ్ళు హైదరాబాద్ వచ్చేసి మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో వీళ్ళందరూ ట్రైనింగ్ తీసుకొని యాక్టర్స్ అవుదాం అనుకొని మళ్ళీ తన డైరెక్షన్లోకి వచ్చి ఇంత ప్రాసెస్ జరిగింది. వీళ్ళు చాలా టైం తను కూడా పూరి చాలా టైం పెట్టేసింది. యాక్టింగ్ కోసం వచ్చేస్తారు, యాక్టింగ్ కోసం వచ్చేస్తాను, ఎందుకంటే శివాలో హిందీ శివాలో కనిపిస్తాడు మనోడు. అవును. సో నేను చాలా జూనియర్ ఒక చెప్పాలంటే, బట్ ఆ ఫ్రెండ్షిప్లో ఏంటంటే ఇంకా మేము సర్కిల్ అయిపోయింది, కలవడం, సర్కిల్ మొత్తం వీళ్ళందరూ కూడా క్లోజ్గా ఉండడం అంతా. దాంతో తను డైరెక్టర్ అయిన తర్వాత కొంచెం నాకు బ్రేక్ పాయింట్ వచ్చింది చెప్పాలంటే. సో ఇండస్ట్రీలో నాకు 100% ఇది కాదు 100 జన్మలు ఎత్తినా ఇదే మాట చెప్తాను, హీఈస్ మై గాడ్ ఫాదర్ పూరి జగన్నాథ్. ఎందుకంటే ఆ టైంలో ఇప్పుడు చక్రికి కూడా మ్యూజిక్ ఇవ్వడం ఫస్ట్ వాచి. అవును, అతను చక్రికి కూడా బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, ఆయనకి వచ్చాడు బల్ల మీద 4 కొట్టి వినిపించాడు, ట్యూన్లు చాలా బాగున్నాయి. వెంటనే చక్రి చేస్తున్న సినిమాకి మ్యూజిక్ అని ఇచ్చేసాడు. సీరియల్ కూడా ఇవ్వలేదా, జస్ట్ బలమే కొడుతుంది అంతే. సత్యదేవ్ ఉన్నాడు కదా మన ఆదిత్య సత్యదేవ్, అవును, అతను తీసుకొచ్చాడు ఆ రోజు. తీసుకొస్తే జస్ట్ పాడుతుంటే వినేసి డెసిషన్ తీసుకున్నాడు ఫట్మని. చెప్పాడు ఒక చిన్న ఆబ్లిగేషన్ నాకు అన్నాడు, ఏంటంటే వీటితో పాట పాడించాను నాకు చూపించాడు. ఓకే. సో సరేనా మీరు నచ్చిన పాట పాడుకుంటుంది ఏంటంటే అప్పుడు లక్ష్మి పాట నేనే సెలెక్ట్ చేసుకున్నాను. తీసుకొని పాడి అన్నమాట. కంపోజర్ కూడా అంతే, బంపర్ ఆఫర్ కూడా అంతే, మ్యూజిక్ డైరెక్టర్గా తను సడన్గా డెసిషన్ తీసుకున్నాడు. ఎవరో వేరే మ్యూజిక్ డైరెక్టర్ అనుకున్నాం ఫస్ట్, అనుకుంటే అతనుతో అవ్వలేదు. ఆ సినిమాకి నన్ను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా పెట్టాడు. ప్రొడక్షన్ చూసుకో, నువ్వు కూడా సంపాదించుకోవాలి కదా అన్నాళ్ళు, ఈ పావలా బేరాలు నీకు అని చెప్పి తిట్టాడు. నాకేమో ఫినాన్షియల్లీ వెరీ వీక్, అంటే అవి నేను చూసుకోలేను, నాకు అర్థం కాదు. బేసిక్గా గట్టిగా 2,000 రూపాయలు కట్ అయితే లెక్క పెట్టారంటే లెక్క పెట్టాలి, సగం లెక్క పెట్టి వదిలేస్తా. అంటే అంత దాని మీద అంత ఇది ఉండదు, మమకారం ఎక్కువ తక్కువ డబ్బు మీద ఫస్ట్ నుంచి కూడా. మళ్ళీ ఫైనాన్షియల్ మ్యాటర్స్ పెట్టుకుంటే ఏమన్నా క్లాషెస్ వస్తాయేమో, ఫ్రెండ్షిప్లు పోతాయేమో ఇన్ని ఆలోచిస్తాను. బట్ లేదు చెయ్యి, ఏం కాదు నేర్చుకో అని చెప్పి బలవంతంగా పెట్టాడు తను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా. ఓకే. కానీ నాకు మన ఐడియాలజీ వేరు, మన వచ్చిన పని వేరు. అదే టైంలో ఆ మ్యూజిక్ డైరెక్టర్ బాగా సతాయించాడు. చేయలేదు, చేయకుండా అడిది తీస్తుంటే ఓ రోజు కోపం వచ్చి తీసాడు తనని. తీసేసి అరే నువ్వు చేశారా అన్నాడు. చేయగలవా అన్నాడు. ఎందుకు చేస్తానన్నా, చేసే అయితే ఒక కండిషన్, ఈ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మాత్రం చేయను, మ్యూజిక్ చేస్తాను అని చెప్పేసి ఫోకస్ అంతా తప్పించుకొని అది వేరే వాళ్ళకి చెప్పేసాను. ఇప్పుడు అడుగుదాం అనుకున్నా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సంపాదించుకోమని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పెట్టారు కదా, ఎంత సంపాదించారని అడుగుదాం అనుకున్నా. అంటే ఓకే, మనం పని చేసిన దాన్ని కష్టపడిన దాన్ని తీసుకోవడం తప్పితే అదే, కానీ లేదంటే ఆ రోజు ఆ డెసిషన్ సీరియస్గా తీసుకుని ఉంటే ఈ పాటికి నేనే ఫుల్ ఫ్లెడ్జ్ ప్రొడ్యూసర్ అయ్యి ఉన్నాను. టచ్లో ఉన్నారండి పూరి గారితో? నేనా? టచ్లో ఉన్నాను. మంచి సినిమా ఏదో మంచిగా వచ్చిందని వింటున్నాం, విజయ్ సేతుపతి. ఆడాలండి ఆ సినిమా, ఆడితే మళ్ళా అంటే ఏమవుతుందంటే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ప్రతీదీ సక్సెస్ కావాలి. ఇక్కడ ప్రతీదీ సక్సెస్ అయితేనే, మధ్యలో ఏమన్నా 1, 2 అటు ఇటు అయితే అయిపోయింది, వీళ్ళ పని అయిపోయింది అంటారు, ముసుక్కునేస్తారు. ఇప్పుడు సక్సెస్ ఫెయిల్యూర్స్ అనేది వెరీ కామన్. అవును, ఒక సక్సెస్ ఉంటుంది, దాని వెనక ఇంకో ఫెయిల్యూర్ ఉంటుంది, లేకపోతే ఇంకో ఫెయిల్యూర్ ఉంటుంది, మళ్ళీ ఇంకో సక్సెస్ వస్తుంది. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే ఎవ్రీడే ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దాంతో ఏమవుతుంది, ఇప్పుడు ఓకే స్మార్ట్ శంకర్ సూపర్ డూపర్ హిట్ అయింది, లైగర్ ఫ్లాప్ అయింది, అంతే అయిపోయింది, పూరి పని అంటారు. మళ్ళీ ఇప్పుడు ఇది కొడితే పూరి ఈజ్ బ్యాక్ అంటారు. న్యాచురల్ కదా అది. సో నాట్ ఓన్లీ ఎవరికైనా అదే పరిస్థితి. అసలు ఎందుకు ఆ రోజు టెంపర్తో ఒక్కసారి షాక్ ఇచ్చారు కదా అందరికి.
అప్పటి వరకు మాట్లాడిన వాళ్ళు మొత్తం మళ్ళా కామ్ అయిపోయారు. అంతే భగవంత్ వాళ్ళు హిట్ అవ్వాలి, సినిమా హిట్ అయితే మళ్ళీ ఎందుకంటే బేసిక్గా ఇస్ వెరీ చాలా ఎవరికి అపకారం చేయడు మనిషి, పూరి గారు. అందరితో ఫ్రెండ్లీగా ఉంటాడు, వెరీ డౌన్ టు ఎర్త్, ఎవరితో అయినా సరే చాలా పొలైట్గా మాట్లాడతాడు. ఆ, అలాంటి మనిషికి సక్సెస్లు ఉంటే ఇంకొక అతనితో పాటు ఇంకో నలుగురు పైకి వస్తారు ఆటోమేటిక్గా. ఎందుకంటే తను ఇస్తాడు ఛాన్సెస్ కూడా, అలా కొత్త వాళ్ళకి ఎంతోమంది ఛాన్సెస్ ఇస్తాడు. ఇందాక చెప్పారు చక్రి గారికి స్పాట్లో డెసిషన్ తీసుకున్నారండి. నాట్ ఓన్లీ ఒక చక్రి గారు మ్యూజిక్లో అనుకున్నాం, ఎంతమంది కెమెరామెన్స్, ఎడిటర్ మెయిన్ ఎడిటర్ అసిస్టెంట్లకి చాలామందికి ఆయన ఇచ్చుకుంటూ వచ్చాడు లిఫ్ట్. అలా అంతేందుకు జునైద్ గారు ఉన్నారు ఇప్పుడు ఎడిటర్. జునైద్ గారు నేను ఇండస్ట్రీకి వచ్చేటికి ఆయన టెలివిజన్లో ఒక మంచి ఎడిటర్ ఆయన, అప్పటికే చాలా ఫేమస్ ఎడిటర్ ఆయన. బట్ ఆయన టెలివిజన్లో ఉండిపోయాడు ఆయన. అప్పట్లో పూరి గారు ప్రాజెక్టులు కొన్ని సీరియల్స్కి వాడిని ఎడిట్ చేశాడు. తర్వాత తనకి పెద్దగా సినిమా కెరియర్ పెద్దగా తనకి బిల్డ్ కాలా, ఎవరికి జునైద్ గారికి, టెలివిజన్లో ఉండిపోయాడు ఆయన. అలాంటి జునైద్ గారిని తీసుకొచ్చి సినిమా ఇండస్ట్రీకి లేకపోతే ఇప్పుడు జునైద్ మళ్ళీ టాప్ పొజిషన్లో ఉన్నాడు. అలా చాలామంది ఉన్నారు, కెమెరామెన్లు ఉన్నారు, ఎడిటర్స్ ఉన్నారు. అలాంటి వాళ్ళు ఉంటే ఇప్పుడు ఇండస్ట్రీకి కూడా కొంతమంది రావడం వచ్చే అవకాశం ఉంటుంది. అది నేను అనేది అంత. పూరి గారు మీ కాంబినేషన్, రవితేజ గారి కాంబినేషను మామూలు పాటలు రాలేదు, ఇప్పటికీ నిలిచిపోయిన పాటలు వచ్చినట్టున్నాయి కదా. రవితేజ గారికి పాడిన సాంగ్స్ అలా హిట్ అయ్యాయి సాంగ్స్ అన్నీ కూడా. ఇది అమ్మ నాన్న తమిళ అమ్మాయిలో తలుకు తలుకు మంది అదొకటి, తర్వాత ఇడియట్లో జయ వీరాంజనేయ కానీ, అసలు అది మోదం నేనింతలో ఓనన్న సాంగ్ కానీ, అండ్ కంపోజర్గా దేవుడు చేసిన మట్లు సాంగ్స్ కూడా అన్ని సినిమా ఆడలేదు కానీ పాటలు అయితే మంచి ఆడియో అంటారు అందరూ, ఇప్పటికీ అంటారు అందరూ. సుబ్బలక్ష్మి సాంగ్ కానీ, నువ్వేలే పాట కానీ, నువ్వంటే చాలా ఇష్టమే అది కానీ, అన్ని పాటలు ఆల్బమ్ హిట్. అది ఆల్బమ్ హిట్. ఏమి సేతురసామి ఏమి ఉదితున్నారండి, అది కూడా సూపర్ అండి. మీకు సింగింగ్లో బ్రేక్ అంటే ఏం చెప్తారు, ఆర్టిస్ట్గా బ్రేక్ అంటే ఏం చెప్తారు? సింగింగ్లో బ్రేక్ అంటే మీకు బాగా మనసు దగ్గర మెలోడీలో బ్రేక్ నేనింతే సాంగ్ అండి. నేనింతే సాంగ్ మెలోడీ అంటే రఘుబడే ఈ సాంగ్ అనే అవాక్ అయ్యారు చాలామంది అవునా టైంలో. ప్లస్ దానికి అవార్డులు కూడా అలా వచ్చేదండి, దానికి మంచి మంచి అవార్డ్స్ వచ్చాయి, నంది అవార్డు ఇవన్నీ వచ్చాయి. సింగర్గా ఒక కొత్త కోణాన్ని చూపించింది అది నాకు, నిజం చెప్పాలంటే. అంటే మాస్ సాంగ్స్ పాడటం వేరు, మాస్ సాంగ్స్ పాడటం చాలా ఈజీ. కొంచెం మన వాయిస్ని గట్టిగా ఇసిరేసి కంట్రోల్ చేసి ఇసిరేసి కొంచెం ఆ స్వింగ్ తెప్పించామంటే మాస్ సాంగ్ చాలా ఈజీగా పాడేయచ్చు. బట్ మెలోడీ పాడడానికి చాలా కష్టం. అంటే దాంట్లో కొంచెం గమకాలు ఉంటాయి, ఆ గ్లైడ్స్ అన్నీ రకరకాలుగా ఉంటుంది, ఆ నోట్స్ ఉంటాయి పర్ఫెక్ట్గా, ఆ గ్లైడ్స్ పర్ఫెక్ట్గా మూవ్ చేయాలి, వాటిని కరెక్ట్గా బ్లెండ్ చేయాలి, ఇవన్నీ ఉంటుంది, గోలంతా ఉంటుంది. అలాగని సాఫ్ట్గా ప్లెయిన్గా పాడేద్దామంటే మ్యూజిక్ డైరెక్టర్ ఒప్పుకోడు, నేను అన్న సంగతి వెయ్యి అంటాడు. ఇవన్నీ ఉంటాయి అక్కడ బేసిక్గా. అదే. బట్ ఆ సాంగ్ నాకు చెప్పాలంటే సింగర్గా నాకు చాలా ఇష్టమైన పాట, చాలామందికి ఇష్టమైన పాట అది. అవునా? కమర్షియల్ బ్రేక్లో తీసుకుంటే ఎందుకే రవణమ్మ ఆల్ టైమ్ అందరికి చాలామందికి ఈ రోజుకి ఆ పాట, నేను ఏ స్టేజ్ పర్ఫార్మెన్స్కి వెళ్ళినా ఎక్కిన నుంచి రవణమ్మ 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 అని అడుగుతూనే ఉంటారు. అఫ్కోర్స్ దానికన్నా నకిలీ స్కూల్ చాలా పెద్ద హిట్. అవును. కానీ రవణమ్మకు ఉండే ఇమేజ్, ఆ ఇమేజ్ రవణమ్మ ఉంది. సో అది ఈ కెరియర్లో చెప్పాలంటే మంచి సాంగ్స్ ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి. కానీ అందులో ఒకటి మళ్ళీ ఒకసారి గుర్తు చేయండి జనానికి. ఏదోలా ఉందే నువ్వే లేక, ఏమీ బాలేదే నువ్వు వెళ్ళాక, ఏం చెయ్యాలో పాలుపోక, ఉన్నా నీ కళ్ళ నిద్రాక, ఓ నో నువ్వే నా సంతోషం, నువ్వు గిల్లవే నా ప్రాణం. ఓ ఐ మిస్ యూ, ఓ ఐ మిస్ యూ, I miss you deep down in here. Oh, I miss you. Oh, I miss you. I miss you deep down in here. ఏదోలా ఉందే నువ్వే లేక, ఏమీ బాలేదే నువ్వు వెళ్ళాక, ఓ నో 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 నో, సాంగ్కి ఇది నేనింతే అయిపోయింది, సాంగ్ రిలీజ్ అయిపోయింది, రేడియోలో వాటిలో వీటిలో వస్తూ ఉంది పాట. ఒకరోజు పూరి జగన్నాథ్ మణికొండలో ఎప్పుడో ల్యాండ్ కొన్నాడట, అప్పుడెప్పుడో
అది ఎక్కడ కొన్నాడో మర్చిపోయాడు. మర్చిపోతే ఆ రోజు కాలు ఎక్కడ కొనాలరా ఈ మారిపోయింది తెలియట్లేదని చెప్పి తిరుగుతున్నాం మణికొండ మొత్తం. ఎంతది 600 గజాలు 1000 గజాలు మొత్తానికి. తిరుగుతుంటే ఒక చోట రాజమౌళి గారు, కీరవాణి గారు, వల్లి మేడం అందరూ ఆ ఫ్యామిలీ అంతా అక్కడ ఉన్నారు. అవునా? ఓకే. ఉండి రాజమౌళి గారు పూరి జగన్నాథ్ని కార్ దిగి చూసి తొందరగా మీది ఎక్కడే ఉంది, మీలాంటి కూడా మా పక్కనే అంటారు ఆయన. వీళ్ళిద్దరు 2 బిట్లు అనమాట. 1000 స్క్వేర్ యార్డ్స్ బిట్లు ఏవో 2 బిట్లు. ఓకే. ఇది మీదంటే ఇందాక ఎదుగుతున్నా ఉండి బాబు గట్టి నుంచి తిరుగుతూ ఉన్నాం పడుకొని మొత్తం ఎక్కడుందా అని చెప్పారు. అప్పుడు రాజమౌళి గారు అన్నారు, ఏమంటే భలే పాడారు పాట, నేను ఇందాక కారు ఎక్కిందని ఇదే వింటున్నాం మేము లూప్లో ఈ పాటనే అని చెప్పి. ఆ పక్కనేమో కీరవాణి సార్, ఆయన కీరవాణి సార్ కూడా ఎంత గొప్ప వ్యక్తి అంటే ఏదన్నా నచ్చితే మాత్రం ఆయన దగ్గరగా దూరంగానే ఒక సినిమా చేశాను, సుమంత్ హీరో. అవును. మనసు మనసు మరి దగ్గరగా నువ్వు నేను మహదూరంగా నాని నని నాని తానా అని ఒక సాంగ్ చేశాను దాంట్లో. చేసి నేను ఆ తర్వాత ఏదో యూఎస్ ప్రోగ్రామ్కి వెళ్ళానండి. వెళ్తే యూఎస్లో షాపింగ్ మాల్కి వెళ్ళాను నేను మా ఫ్రెండ్. మధ్యాహ్నం 2:30 అంత టైం. అప్పుడు మధ్యాహ్నం 1:30 2:30 ఇండియన్ ఫోన్ వస్తుంది. చూస్తే ఇస్తే కీరవాణి సార్ చేసి, ఏమండి సారీ ఈ టైంలో ఫోన్ చేశాను నేను, అర్ధరాత్రి 2 అయింది ఇండియాలో, అప్పుడు 2:30 అయింది. ఫోన్ చేశాను, 9 గంటల నుంచి మీ పాట ఒకటి వింటా ఉన్నాను లూప్లో. 9 గంటల నుంచి ఎందుకో మీకు ఇప్పుడే ఫోన్ చేసి చెప్పాలనిపించింది, చెప్తాను. చాలా బాగా చేశారు పాట, చాలా బాగుంది పాట అంటే గురువు గారు. ఆయనకి సౌండ్ వచ్చింది లేదు తెలియదు కానీ అక్కడ నేనైతే కింద పడ్డా ఆ రోజు ఫోన్ పెట్టుకొని. అంటే అంత గొప్ప ఒక విద్వాంసుడు, ఒక తెలుగు సినిమా సంగీతంలో ఒక మాస్టర్ ఆయన ఫోన్ చేసి అర్ధరాత్రి పూట సాంగ్ బాగుంది అంటే ఆయన సంస్కారం అది. అవును. హ్యాట్స్ ఆఫ్ అనమాట. తర్వాత యూఎస్ నుంచి మళ్ళీ పర్సనల్ గురుగారికి వెళ్ళి కాళ్ళకి నమస్కారం పెట్టేసి థ్యాంక్ యూ గురుగారు అని చెప్పి చాలా అలాగా కొన్ని సాంగ్స్కి కొంతమంది హార్ట్ఫుల్గా రియాక్ట్ అవుతారు. అవతల చిన్నోడా పెద్దోడా ఇవన్నీ చూడరు వెళ్ళిపోయి. అవును. తెలుగు వన్